దర్శనం అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని కిందకి వచ్చేసాము. కిందకి వచ్చేసిన తర్వాత నాకైతే చేతులకి మనకి ఇట్లా అచ్చులు వేస్తారు కదా, ఇదైతే కనిపించింది. అడిగాను ఒక హ్యాండ్కి పెడితే ఎంత అని, 30 రూపీస్ అని చెప్పారు. ఇదిగోండి చిన్నగా మాతో వచ్చిన అబ్బాయి అయితే ఇట్లా వేయించుకున్నాడు, దానికి 20 రూపీస్ అంట. అండ్ లడ్డు కౌంటర్, ఈచ్ లడ్డు వచ్చేసి 15 రూపీస్. ఇంకోటి మనకి పాల బిందెలు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్. మనకు ప్రసాదాలన్నీ దొరుకుతాయి అక్కడ. మనకి బ్యాంగిల్స్ ఏదైనా షాపింగ్ చేయాలన్నా చేసుకోవచ్చు, టిఫిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము, లడ్డూలు అవన్నీ తీసుకొని ప్రసాదము. వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళొచ్చు, లేదు మేము బస్కి వెళ్తాము అన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయి, ఆటోస్ కూడా తిరుగుతాయి కొండ కింద నుంచి పై వరకు. అయితే ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి కింద కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. మేము రిటర్న్ వచ్చేటప్పటికైతే ఇంకా చాలా ఎక్కువ మంది అయితే జనం వచ్చారు. కింద నుంచి పై వరకు మెట్లు కూడా ఉన్నాయి, అలా కూడా వెళ్ళొచ్చు మేము మెట్ల ద్వారా వెళ్ళాలి అనుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవినింగ్ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి.